ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ప్రభువా, ఈ సమయంలో మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. ఈ వాక్యం ధ్యానించుకుంటుండగా ప్రభు చూపి నడిపించి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నింపండి. మీ జ్ఞానం మాకు అందించండి ప్రభువా. మీ అర్థం చేసుకునే మనసును మాకు దయచేయండి ప్రభువా. ఈ స్వార్థను వ్యాపింపజేయండి ప్రభువా. ఆ సమస్తమైన ప్రజలందరికీ మీ స్వార్థ ప్రకటించడం ప్రభు చూపి నడిపించి సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. చివరి వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చివరి వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేరనబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి కనుక మీరు భయపడబడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు ఎరుగునను, పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచకుడి. ఖడ్గమే కానీ సమాధానం పంపడం నేను రాలేదు. ఒక మనుషునికి వారి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని. ఒక మనుషుని ఇంటి వారు అతని శత్రువులు అగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణాలను దక్కించుకొనివాడు దానిని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణాలను పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొను. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొను. ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునని నిత్యంగా మీతో చెప్పుచున్నాను. నేను నిత్యంగా మీతో చెప్పుచున్నాను ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇది నిశ్చయము, ఇది జరిగి తీరుతుంది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే ఆత్మను చంపేవాడికి భయపడాలి, కానీ దేహాన్ని చంపేవాడికి కాదు. ఆత్మను నరకంలో వేయగల దేవుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే, యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనకు మాత్రమే మీరు భయపడాలి, కానీ మనుషులకు మీరు భయపడవద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీ తల వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టినాను ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన నీ పాప నిమిత్తం నా పాప నిమిత్తం కల్వరిశిలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు కనుక నీవు నేను ఆయనకు అర్రి కాలు మొదలు నడినెత్తి వరకు మన తలలో ఎంట్రుకలు ఎన్నున్నాయో కూడా ఆయనకు తెలుసు. అంత గొప్ప దేవుడు మన ప్రభు. ప్రియ సహోదరుడు, సహోదరుడు, చూడండి, మీరు భయపడబడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందున నా తండ్రి ఎదుట కూడా నేను వాడిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఎరుగనంటే పరలోకమందున నా తండ్రి ఎదుట కూడా నేను వారిని ఎరుగనని చెప్తాను. నేను భూమి మీదకి సమాధానం పంపడానికి వచ్చాను మీరు తలస్తున్నానేమో. ఒక మనుషునికి వాడి తండ్రికి, కుమార్తెకు, తల్లికి, కోడలికి, అత్తకు విరోధం పెట్టవచ్చునని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి సంక్లిష్టమైనటువంటి వాక్యం. ఈ ఒక్క అర్థం ఇచ్చేటువంటి వాక్యం. తండ్రి నేను తల్లి నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడు నేను కుమార్తె నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మొట్టమొదటి ప్రభు అన్నాడు, ఆత్మను చంపేవారికి భయపడండి, కానీ దేహం చంపేవారికి భయపడవద్దు. ఆత్మను నరకంలో పడవేయాల శక్తి గలవానికి మీరు భయపడండి. యేసు క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు మాత్రమే ఆత్మను నరకంలో వేయగలడు తప్ప వేరే ఎవరు చేయలేరు. ఎందుకంటే ఈ లోకంలో రక్షణ కలిగించేది యేసు నామమే. యేసు క్రీస్తు ప్రభు రక్తమే నీకు నాకు రక్షణ కలిగిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నామంలోనే నువ్వు నేను రక్షణ పొందుకుంటాం. కనుక ఆయనే మనకు శిక్ష విధింపగలడు. ఎవరు కూడా మనల్ని శిక్షించలేరు. రక్షణ నేర్కొన్నట్లు దేవుని హస్తం కూర్చు కాలేదు, విననేరుకున్నట్టు ఆయన చెవులు మందం కాలేదు. మన పాపములు మన దోషములు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు రక్తముతో పాపాలు కడుక్కుంటారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుతో సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి మరణము లేనే లేదు కనుక వారి ఆత్మలు రక్షింపబడతాయి. వారు నిత్య జీవంలో ఉంటారు.
మీరు భయపడవద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. మీ తల వెంట్రుకలు లెక్కింపబడి. తండ్రి అంటున్నాడు, నా సెలవు లేక ఒక పిచ్చుక కూడా చనిపోదు. నా సెలవు లేక ఒక పిచ్చుక కూడా చనిపోదు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆకాశం భూమిని అందులోని సమస్తమును సృజించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, అభివృద్ధిపరచడానికి, పాప కోపం చిడిపించడానికి, ఈ లోకంలో మనం వర్ధిల్లడానికి ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన రక్తము ద్వారానే మన పాప క్షమాపణ, ఆయన రక్తంలో కడగబడ్డం ద్వారానే పరిశుద్ధత, ఆయన రక్తంలో కడగబడ్డం ద్వారానే రక్షణ, పాప విమోచన, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడటం, దేవునికి దూరస్థులైన మనము సమీపస్థులుగా మారడం, పరిశుద్ధ స్థలంలో ప్రవేశము కేవలం యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారానే మనకు కలుగుతుంది. నీవు నేను యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే, నీవు నేను యేసుక్రీస్తు ప్రభు రక్తంలో విమోచింపబడ్డాం కనుక పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలం. ఒకవేళ నీవు యేసుక్రీస్తు ప్రభు ఇంకా దూరంగా ఉన్నట్లయితే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీవు దేవుణ్ణి, యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా హృదయంలో ఉండు ప్రభువా, నన్ను ఆశీర్వదించు, దీవించు, నీ రక్తంతో నా పాపలు కడుగు, నన్ను పవిత్రపరచని అడిగినప్పుడు యేసు ప్రభు తన రక్తంతో నేను కడిగి పవిత్రపరుస్తాడు. నీ నూతనమైన సృష్టిగా నేను మారుస్తాను. అప్పుడు నువ్వు ప్రభువును ఆనందిస్తావు. ఈ రక్షణను పొందుకున్న వారికి, రక్షణను పొందని వారికి మధ్యలో ఫైటింగ్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే రక్షణ పొందిన వారిలో యేసయ్య ఉంటాడు, రక్షణ లేని వారిలో దురాత్మల సైతాను సమూహం ఉంటుంది. కనుక విరోధము ప్రారంభమవుతుంది. కాబట్టి జీవితాలు ఇబ్బంది కలుగుతాయి. కానీ అన్నిటినీ జయించగల శక్తిని, అన్నిటినీ ఎదుర్కొనగల శక్తిని మన ప్రభువు మనకు దయచేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గంలో కలుగజేయును. ఒకవేళ నీ కుటుంబంలో రక్షింపబడి శోధింపబడుతున్నాయేమో, తప్పించుకునే మార్గం కూడా ఆయన దయచేస్తాడు. నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఆయనను ప్రతి దినము ఆయన శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రతి దినము నువ్వు శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. నువ్వు శిలువను ఎత్తుకొని వెంబడించావంటే ప్రభువు కల్వరి శిలువలో ప్రేమను ప్రకటించాడు. సమస్త మానవాళి పాప పరిహారార్థం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఆయన ప్రేమను ప్రకటించాడు. ఆ ప్రేమను ఎత్తుకొని సంతోషంతో, సమాధానంతో, దీర్ఘశాంతంతో, దయాళుత్వంతో, మంచితనంతో, విశ్వాసంతో, సాత్వికంతో, ఆచార్యగ్రహంతో నువ్వు ప్రయాణం చేస్తూ అనేక మందికి నీ యొక్క ప్రేమను ప్రకటిస్తూ, యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చిందించిన రక్తధారలు తెలియజేస్తూ అనేక మందిని రక్షణ మార్గంలోకి ప్రయాణింపజేయాలి. అనేక మందిని ప్రభువు వైపు ఆహ్వానించాలి. నీ జీవితం కూడా క్రీస్తులాగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆయన శిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించాలి. ఆయన తెలియజేసినటువంటి మార్గంలో సకలమైన ప్రజలందరికీ తెలియజేయాలి నీ జీవిత కాలం అంతయు. అటువంటి పని నువ్వు చేస్తున్నావా? రక్షింపబడ్డాను, నా కుటుంబం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు, నేను హ్యాపీగా ఉంటే చాలు, నా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు, నా కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరుడు, పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన ఉంది. ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు. ధనవంతుడు, దరిద్రుడు చనిపోయాడు. అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో ఉన్నాడు. ధనవంతుడు దరిద్రుడిని చూశాడు. ఓయ్, నా ఇంటి దగ్గర ఉన్నాడు, ఇప్పుడేమో అబ్రాహాము రొమ్మున ఆనుకున్నాడు, నేనేమో ఇక్కడ పాతాళ లోకంలో ఉన్నాను, ఏంది పరిస్థితి అనుకున్నాడు. వెంటనే తండ్రివైన అబ్రాహామా అన్నాడు. అప్పుడు అబ్రాహాము, ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏమన్నప్పుడు, నాకు దాహంగా ఉంది, ఈ అగ్నిలో నరక యాత్ర అనుభవిస్తున్నాను, భరించలేకపోతున్నాను, నా ఇంటి దగ్గర ఉన్నా లాజరు నీ దగ్గర ఉన్నాడే, కొంచెం పంపిస్తే కొంచెం వేలితో నీటి చుక్క ముంచి గొంతులా వేస్తాడు, నేను కొంచెం ఈ యొక్క యాత్రని తప్పించబడతాను అన్నప్పుడు, మీకు మాకు మధ్య అగాధం ఉంది, రావడానికి కుదరదని తండ్రి అయిన అబ్రాహాము చెప్పినప్పుడు, అయ్యో అయితే నా తండ్రి ఇంట నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, ఆ సహోదరులకు దేవుని రక్షణ తెలియదు, స్వార్థ తెలియదు, ఏమీ తెలియదు, వారు ఇటువంటి పరిస్థితికి రాకుండా ఈ లాజరును కొద్దిగా మా ఇంటికి పంపిస్తే చనిపోయిన వాడు వచ్చాడు, పరలోక రాజ్యంలో ఈ విధంగా ఉందని చెప్పాడు కనుక వారు నమ్మి రక్షణ పొందుతారని ఈ యొక్క ధనవంతుడు అన్నప్పుడు అబ్రాహాము అంటున్నాడు, మోషేయు ప్రవక్తలు భూమి మీద ఉన్నారు, వారు చెప్పే స్వార్థని నమ్మనప్పుడు ఇతను వెళ్ళి చెప్తే వారేం నమ్ముతారయ్యా అని అబ్రాహాము
చూపినట్టుగా చూస్తున్నాం. ఈ రోజు నీకు సువార్త ప్రకటింపబడుతుంది. పరలోక రాజ్యంలో ఈ విధంగా ఉందయ్యా, నరకంలో అగ్నిగుండంతో మండు గుండము యుగాయుగం మండుతుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ భయంకరమైన పరిస్థితి. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచు, యేసు ప్రభువుని హృదయాన్ని ఆహ్వానించు, ఆయన రక్తంతో నీ పాపం కడి పవిత్రపరిచి పరలోక రాజ్యం ఇస్తాడయ్యా అని చెప్పిన సువార్తను తృణీకరించి నమ్మకుండా ఉంటే ఆ రోజు రేపు నువ్వు ఆ స్థితిలో నీ కుటుంబ సభ్యులను చూసి ఆ బాధపడడం కంటే కూడా ఈరోజు నీ కుటుంబం కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం, నీ తండ్రి కోసం, తల్లి కోసం, అన్న కోసం, చెల్లి కోసం, అక్క కోసం, భార్య కోసం, పిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి సహోదరుడా. ప్రతి దినము ప్రభు శిలువను ఎత్తుకొని వెంబడించి సహోదరుడా. తన ప్రాణం రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ప్రభు కోసం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ కుటుంబ రక్షణ కోసం, నీ పిల్లల రక్షణ కోసం, నీ భార్య రక్షణ కోసం, నీ భర్త రక్షణ కోసం, నీ తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు రక్షణ కోసం నీవు కన్నీటితో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారు రక్షింపబడతారు. ఒకవేళ నీ ఉపవాస ప్రార్థన ఫలించి వారు నీ యొక్క రక్షణలోకి వచ్చినప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. వారు వస్తారు అని విశ్వాసము యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీకు కలుగుతుంది. యేసు క్రీస్తు ప్రభు ముందు నీ హృదయంలో ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో లేకుండా వారు నువ్వు ప్రార్థన చేయడానికి ఉపకరిస్తే నీ అనుమానంతో ప్రార్థన చేస్తావు కనుక కార్యం సఫలం కాదు. యాకోబు భక్తుడు అన్నాడు, అనుమానంతో ప్రార్థన చేస్తే ఏది జరగదు, అనుమానంతో చేస్తే ఏ కార్యక్రమం సఫలం కాదు, అనుమానంతో చేస్తే అదొక భూతం లాగా ఉంటుంది, అదొక వ్యర్థమైనటువంటి కార్యక్రమమైనటువంటిగా ఉంటుంది. విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతం జరిగిస్తుంది. విశ్వాసంతో ఒక మనిషి ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షం కురవలేదని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహు బలం గలదై ఉంటుంది అని ప్రభు వాక్యం యాకోబు పత్రికలో సెలవిస్తుంది. ఈ రోజు నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు కోసం నీ సిలువను ఎత్తుకుని వెంబడిస్తున్నావా? యేసు క్రీస్తు ప్రభు కోసం నీ ప్రాణం పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసు క్రీస్తు ప్రభు కోసం నీ కుటుంబాన్ని నీ కుటుంబం కంటే యేసు క్రీస్తు ప్రభువును ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఆలోచించుకో. ఈరోజు నీ కుటుంబం నీకు ఉన్నత స్థితిలో ఫస్ట్ ప్రయారిటీగా ఉంటే నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. నీ జీవితంలో ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, అన్ని కష్టములే. ముందు యేసుక్రీస్తు ప్రభుని నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. నీ జీవితమే యేసుక్రీస్తు ప్రభు కోసమే ఉండాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు, నీ కుటుంబం ఆశీర్వదం పడుతుంది, నువ్వు బయట ఆశీర్వదం పడతావు, లోపల ఆశీర్వదం పడతావు, ఇంట్లో బయటికి పోయినప్పుడు వచ్చినప్పుడు ఆశీర్వాదం మీతో ఉంటుంది. లేకపోతే శాపము, వేదన భరితమైన జీవితము, కష్టము, నష్టము, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు చుట్టుముట్టి కుటుంబం కూలిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరుడు, ప్రభు వాక్యం కలిగిస్తుంది. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభుని చేర్చుకుంటారో వారు యేసు ప్రభునే కాకుండా తండ్రి అయిన దేవుని కూడా చేర్చుకున్న వారు అవుతారు. కాబట్టి ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాడు, నీతిమంతుడు చేర్చుకుంటే నీతిమంతుడు ఫలం పొందుతాడు. శిష్యుడని, యేసు ప్రభు శిష్యుడని ఎవరైతే ఒక చిన్నవాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాడో వాడు తన ఫలం పోగొట్టుకోడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సేవకులను ఆదరించాలి, సేవకులను ప్రేమించాలి. దేవుని పేరిట వచ్చి వారు ఎవరైనా సరే వారిని మనం ఆదరించాలి, వారికి దాహం ఇవ్వాలి, వారి ఆహారం పెట్టాలి, వారి అవసరం తీర్చాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. వారు ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభు పేరిట వచ్చినప్పుడు వారికి నువ్వు ఇచ్చేదాని ఫలము నువ్వు తిరిగి పొందుకుంటావు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరు, ఈరోజు ఆ హృదయం నీకుందా? సహాయం చేసే హృదయం నీకుందా? తోడ్పడే హృదయం నీకుందా? మానవత్వం కలిగే మనసు నీకుందా? ప్రభు వాక్యం నేను ప్రశ్నిస్తుంది. సహోదరుడా, సహోదరి, ఏమనుకుంటున్నావు ఈరోజు? ప్రభు యేసు క్రీస్తు ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీ పత్రిక 13:8 వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం పాపములను పవిత్రంగా చేస్తుంది. ఈరోజు నీ జీవితం ప్రభువుకి ఇటన్ని విషయాలు దూరంగా ఉంటే ముందు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీకోసం యేసు ప్రభు కలవరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. యేసు క్రీస్తు ప్రభు రక్తం పాపములను మనం పవిత్రంగా చేస్తుంది ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యేసు రక్తంలో నీ పాపమును కడుక్కో, యేసు ప్రభు నిన్ను శుద్ధిగా చేసి నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితాన్ని మార్చడం కాకుండా నీ కుటుంబాన్ని మారుస్తాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని ప్రభు సెలవించిన వాక్య భాగం ప్రకారం ఈరోజు నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ చేత రాయబడింది. పరిశుద్ధాత్మ చేత లేఖకులు దీన్ని రాశారు. దీనిలో రాయబడిన వాక్యము దేవుని యొక్క స్పర్శతో, దేవుని యొక్క ఆజ్ఞతో రాయబడిన వాక్యము నీవు చదివినప్పుడు దేవుడి హృదయంలో ప్రవేశిస్తాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువును మరి ఒకసారి అడుగు. ప్రభువా, నా జీవితాన్ని సరిచేయి, నా జీవితాన్ని మార్చు, నీ రక్తంతో కడుగు, నీ రక్తంతో నన్ను పవిత్రపరచని అడిగినప్పుడు ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన రక్షణ నీకు దయచేసి నిన్ను నూతన సృష్టిగా మార్చి తన నిత్య రాజ్యానికి వారసుడుగా వారసులుగా మార్చుకుంటాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.
నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు. దేవుడి వాక్యం దీవించి కాక ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ప్రభువా చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వించండి. విన్న హృదయాలను ఫలింపు చేయండి, నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రభువా వాక్యం దీవించి ఆశీర్వించండి. మీరు భయపడవద్దు, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులను సెలవించిన దేవా, మా తల వెంట్రుకలు కూడా లెక్కబెట్టిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రం ప్రభువా. మీరు గొప్ప దేవుడు ప్రభువా, అద్వితీయ సత్య దేవుడు ప్రభువా. నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు నిత్య జీవం చెల్లించిన దేవా, స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ ఈ స్వార్థను సకల దేశంలో వ్యాపింపజేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.